సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఫస్ట్ బేబీని బేస్ చేసుకొని జెండర్ ప్రిడిక్షన్ మన సరౌండింగ్స్లో ఎట్లా ఇస్తారో చూద్దాము. నాకు అందరూ మోస్ట్లీ మనం ఎక్కడికైనా వెళ్తాం కదా, అప్పుడు మన ఫస్ట్ బేబీని చూసి సెకండ్ టైం బేబీ జెండర్ ప్రిడిక్ట్ చేస్తారు కదా, అంటే నేను ఒక 5 పాయింట్స్ రాసుకున్నా. ఫస్ట్ వచ్చేసి బేబీ సన్నగా ఉంటే సేమ్ జెండర్ ఉంటుందని, ఫస్ట్ బాయ్ ఉంటే బాయ్, గర్ల్ ఉంటే గర్ల్ అని. బేబీ మంచి పర్సనాలిటీ వస్తే అపోజిట్ జెండర్ ఉంటుందని. సెకండ్ పాయింట్ ఏంటంటే బేబీ ఫస్ట్ బేబీ ఇట్లా తల కింద చూసుకుంటారనమాట, అట్లా చూసుకుంటే సేమ్ జెండర్ ఉంటుందని. థర్డ్ పాయింట్ వాళ్ళని అడుగుతారు, ఇట్లా ఇట్లా పెట్టేసుకొని తమ్ముడా చెల్లె నేను అడుగుతారు. దీనికైతే ఒక పెద్ద వీడియోనే వేయచ్చు కావచ్చు. ఇంకా ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకి టేస్ట్ బడ్స్ అనేది డిఫరెంట్గా ఉండడం. ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి చాలా డిఫరెన్సెస్ ఉంటే జెండర్ అనేది డిఫరెంట్ ఉంటుంది అని అంటారు. ఇంకా నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇది మోస్ట్లీ చాలా మంది దగ్గర విన్నా, బేబీకి పుట్టికతోనే వస్తాయి ఇది ముడ్డి మీద ముడ్డి అనేది. దానికి సేమ్ జెండర్ ఉంటారు, ముడ్డి మీద ముడ్డి ఉంటే, లేకపోతే అపోజిట్ జెండర్ ఉంటారు అనేది. ఇదైతే నేను మోస్ట్లీ చాలా కామన్గా విన్నాయి. ఇంకేమైనా ఉంటే కింద కమెంట్ చేయండి, నేను చదువుతా వాటిని కంపల్సరీ. ఇవన్నీ మైట్సే, ట్రూత్స్ అయితే ఏం కాదు, జస్ట్ టైంపాస్గా నాకు చాలా మంది చెప్తేనే నేను రికార్డ్ చేసిన అంతే.